ఆపరేషన్ కండిషన్స్లో కానీ వార్ కండిషన్స్లో కానీ ఫ్యామిలీస్ అనేటువంటి వాళ్ళు గుర్తుకు రారు. ఒకవేళ గుర్తుకు వచ్చినా సరే మాకు ట్రైనింగ్ నుంచి కూడా నేర్పించేటువంటిది ఏంటి అంటే 3 లైన్లు నేర్పించేది. ద సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఆల్వేస్ ఫస్ట్. సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ కమ్స్ ఫస్ట్. ద సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ట్రూప్స్ కమాండింగ్ ఈజ్ నెక్స్ట్. నువ్వు కమాండ్ చేస్తున్నటువంటి ట్రూప్స్ నెక్స్ట్. ద సేఫ్టీ, ఆనర్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది సెల్ఫ్ కమ్స్ ఆల్వేస్ లాస్ట్. ఇంతలా మోటివేట్ చేస్తారండి. ఫస్ట్ దేశం, రెండోది ఇది ఆఫీసర్స్ నేర్పించేదండి, రెండోది నీ కింద ఉన్నటువంటి నీ జవాన్లు, ఆ తర్వాత నీ కంఫర్ట్. ఇది బాగా వాళ్ళు ఆఫీసర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా ఈవెన్ జవాన్స్ కూడా అండి, ఇంకా నువ్వు ఫస్టా కంట్రీ ఫస్టా అంటే కంట్రీ ఫస్ట్. దేశం కోసం నువ్వు చచ్చిపోతావా? నేను చావను, దేశం కోసం చంపుతాను, దేశం కోసం చంపుతాను, దేశం కోసం చావను. ఒకప్పుడు పాత ప్యాషన్ దేశం కోసం చచ్చిపోతావా అని. దేశం కోసం మనం చచ్చిపోతే ఇంక దేశం కాపాడేవాడు ఎవడుంటాడు? దేశం కోసం చంపాలి. ఇదండి అసలైనటువంటి మోటో. కాబట్టి ఎవరిని కూడా సైనికుడిని నువ్వు దేశం కోసం చచ్చిపోతావంటే నేను చావనంటాడండి. నేను దేశం కోసం చావను, దేశం కోసం శత్రువుని చంపుతాను. ఇది కరెక్ట్ విన్నింగ్ యాటిట్యూడ్ అండి. సో మరి దేశం కోసం ఎవడు చేస్తాడు? అది శత్రువుకి అవకాశం, నువ్వెందుకు తీసుకోవడం? ఆ శత్రువుని చావని వాడి దేశం కోసం, మనం చంపేద్దాం, మనం విన్ అవుదాం. ఇలా ఉంటాయండి మోటివేషన్స్. ఇలాంటి మోటివేషన్స్ ఉన్నప్పుడు చాలాసార్లు అడుగుతూ ఉంటారు, మీలో దేశం కోసం చచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ చెయ్యుతారు. ఫెయిల్, యు ఆర్ ఆల్ ఫెయిల్. నువ్వు దేశం కోసం చావద్దు, చంపాలి, దేశం కోసం చంపు. ఇప్పుడు చెప్పండి, మీకు డిప్రెషన్ ఎక్కడ వస్తుంది? మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వింటుంటేనే ఇంత మోటివేషన్ లాగా ఉందే. అలాగే వన్ ఆఫ్ ది ఆఫీసర్స్ని చాలా డిఫరెంట్గా, నీకు ఎందుకు ఇంత శాలరీ అంటే, నాకు ఎందుకు ఇంత శాలరీ అంటే నేను నా కింద ఉన్నటువంటి వాళ్ళని చావుకు కూడా లెక్క చేయకుండా యుద్ధంలోకి వెళ్ళడానికి మోటివేట్ చేస్తున్నాను కదా, అందుకే నాకు ఇంత శాలరీ.